డ్రీమ్ల్యాండ్ అడవిలో జంతువులు మరియు పక్షులన్నీ చాలా ప్రశాంతంగా నివసించేవి. ఈ అడవిని ఒక సింహం, ఒక ఏనుగు, ఇంకా ఒక రాబందు శాసించేవి. అందుచేత అడవిలో అన్ని ఏర్పాట్లు బాగా జరిగేవి. అక్కడ ఉన్న జంతువులన్నింటిలో చోటు జింక మాత్రం అల్లరి చేస్తూ అన్నింటినీ చూసి కుళ్ళుకుంటూ వాటి మధ్య గొడవ పెడుతూ ఉండేది. ఒకరోజు చోటు జింకని కలవడానికి దాని స్నేహితుడు మోంటూ కోతి వచ్చింది. అరే మోంటూ కోతి, నువ్వేంటిక్కడ? ఏం చేయను, నువ్వు బాగా గుర్తొస్తున్నావు. సరే కాని నీ అడవిలో ఎలా ఉన్నారందరూ? అందరూ బాగున్నారు. చాలా రోజుల నుండి ఎవరు గొడవ పడ్డం కూడా చూడలేదు. సింహం, ఏనుగు అలాగే రాబందు కూడా ముగ్గురు కలిసి అడవిని బాగు చేశారు, ఎవ్వరికీ ఎటువంటి సమస్య రాకుండా. అలాగా? అయితే ఇలా చూడు, నేను నీకోసం ఏం తీసుకొచ్చానో. ఈ అద్దం నీ అడవిలో బీభత్సం సృష్టిస్తుంది. అలాగా? అంత గొప్పగా ఏముంది ఈ అద్దంలో? ఒక్క నిమిషం. మోంటూ కోతి ఆ అద్దం తీసుకెళ్లి ఒక చెట్టు దగ్గర పెట్టింది. ఇప్పుడు నువ్వు ఈ అద్దం ముందుకొచ్చి నిలబడు. చోటు జింక అద్దం ముందుకొచ్చి నిలబడింది. కాని అందులో దాని నీడ కనిపించలేదు. అరే, అసలు ఇదేం అద్భుతం! ఇదే కదా ఈ అద్దం ప్రత్యేకత. ఈ అద్దంలో కేవలం మంచివాళ్ల నీడ మాత్రమే కనిపిస్తుంది. మనమిద్దరం చెడ్డ జంతువులం, అందుకే మనం ఇందులో కనిపించము. అలాగా? కానీ దీనివల్ల మనకేంటి లాభం? ఈ అద్దం లాభం ఏంటంటే, ఎవరైనా మంచి జంతువు వచ్చి దీని ముందు నిలబడితే అది మాయమైపోతుంది. అంతేకాదు, ఈ అద్దంలోంచి తనలాగి కనిపించే ఒక చెడ్డ జంతువు బయటికి వస్తుంది. అరే వా! అలా అయితే పద, ఈ అద్దం తీసుకొని నాతో పాట్రా. మోంటూ కోతి చోటు జింకతో కలిసి ఏనుగు దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో ఏనుగు గడ్డి తెంపుకుని తింటూ ఉంది. ఏనుగు మహారాజా, ఏనుగు మహారాజా, ఒకసారి ఇలా చూడండి. ఎవరాది? ఏనుగు వెనక్కి తిరిగి చూడగానే దానికి అద్దంలో దాని నీడ కనిపించింది. ఇదేంటి, నువ్వు నాకు ఈ అద్దం ఎందుకు చూపిస్తున్నావు? అది మీకే తెలిసిపోతుంది ఏనుగు మహారాజా. ఇంతలోనే ఏనుగు అక్కడి నుండి మాయమైపోయింది. అలాగే అద్దం లోపల నుండి దానిలా కనిపించే ఒక ఏనుగు బయటకొచ్చింది. మీరిద్దరూ నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేను ప్రశాంతంగా గడ్డి తింటుంటే. అరే, మేమెక్కడ డిస్టర్బ్ చేశాము? కోపం వచ్చి ఏనుగు చోటు జింక అలాగే మోంటూ కోతిని రెండింటిని ఒక గుద్దు గుద్దింది. ఆ! ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయింది. నా సమయం మొత్తం వృధా చేస్తున్నారు. అరే, ఉన్నట్టుండి దీనికేమైంది? అరే, తను చెడ్డ ఏనుగు కాబట్టి మనల్ని కొట్టింది. ఇప్పుడు అది అడవి లోపలికి వెళ్ళి మిగతా జంతువుల్ని కూడా ఇబ్బంది పెడుతుంది. అరే వా! అయితే పద, ఇప్పుడు సింహం దగ్గరికి వెళ్దాం. ఆ రెండూ ఇప్పుడు ఆ అద్దం తీసుకుని సింహం దగ్గరకు వెళ్ళాయి. సింహం రాజా, ఒక్కసారి మీరు ఈ అద్దంలో ఎలా కనిపిస్తున్నారో చూడండి. మీకు ఈ అద్దం ఎక్కడ దొరికింది? దీన్ని మనుషులు ఉపయోగిస్తుంటారు కదా. ఆ మాట అన్న వెంటనే సింహం మాయమైపోయింది. అలాగే దాని స్థానంలో ఇంకో సింహం అద్దం నుండి బయటకొచ్చింది. అరే వా! ఒక జింక అలాగే ఒక కోతి. ఈరోజు చాలా మజా రాబోతుంది. అరే, ఇదేంటి, తను మనల్ని తింటా అంటున్నాడు. పారిపోదా పదా. ఆ రెండు అక్కడి నుండి పారిపోయాయి. ఇంకోవైపు సింహం దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడది ఒక నక్క ఒక జంతువు మాంసం తినడం చూసింది. నక్క, ఈ మాంసం నాకిచ్చేయి. నువ్వు నీకోసం వేరే మాంసం వెతుక్కో. లేదు షేర్ ఖాన్, ఈ మాంసం నేను వేటాడి తెచ్చుకున్నాను. మీరు ఒక రాజా అయ్యుండి అసలు మీరు ఇలా ఎలా చేయగలరు? ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నేను నిన్ను వేటాడి నీ మాంసం తింటాను. అలా అంటూ సింహం దానిమీద గర్జించడం మొదలుపెట్టింది. పాపం నక్క అక్కడి నుండి పారిపోయింది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు షేర్ ఖాన్. ఇంకోవైపు ఏనుగు కూడా అడవిలోకి ప్రవేశించింది. ఏనుగు టీను పిచ్చుక ఒక చెట్టు మీద దాని గూటిలో దాని బిడ్డతో కలిసి కూర్చుని ఉండడం చూసింది. అరే ఓ పిచ్చుక, నువ్వు ఈ చెట్టు మీద గూడెందుకు కట్టుకున్నావు?
ఏనుగు రాజా, మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు? నేను కొన్ని నెలలుగా ఈ చెట్టు మీద గూడు కట్టుకొని ఉన్నాను. నేను ఈ చెట్టు ఆకులను తినాలి. నేను దీన్ని తెంచబోతున్నాను. అలా అని ఏనుగు ఆ చెట్టుని గుద్దడం మొదలుపెట్టింది. అయ్యో ఏనుగు రాజా, మీరు ఏం చేస్తున్నారు? నా గూడు కింద పడిపోతుంది. ఏనుగు ఆగలేదు. అది 2-3 సార్లు గుద్ది ఆ చెట్టుని పడేసింది. చెట్టుతో పాటు టీను పిచ్చుక గూడు కూడా నేల మీద పడిపోయింది. మీరు చాలా పెద్ద తప్పు చేశారు రాజా. నీ గూడు కింద పడేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను ప్రశాంతంగా ఈ చెట్టు ఆకులన్నీ తింటాను. ఇప్పుడు జంతువులన్నీ సింహం ఇంకా ఏనుగుకి భయపడ్డం మొదలుపెట్టాయి. అన్నీ ఏకమయ్యి రాబందుకి వాటి అరాచకాల గురించి చెప్పడానికి కొండ దగ్గరకు వెళ్ళాయి. నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఇంతకీ సింహం మరియు ఏనుగుకి ఏమైంది? వీళ్ళు రాజు అయి ఉండి కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఒకవేళ మీరు కూడా సహాయం చేయకపోతే మరి మాకెవరు సహాయం చేస్తారు? సరే అయితే సోను పావురం నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరికీ చెప్పు, రాబందు రాజు వాళ్ళని పిలుస్తున్నారని. సోను పావురం అక్కడి నుండి బయలుదేరింది. అది సింహం ఇంకా ఏనుగుని చెరువు దగ్గర నిలబడి ఉండడం చూసింది. ఇన్ని అరాచకాలు చేసిన తర్వాత కూడా తృప్తి కలగడం లేదు. చెప్పు, ఇప్పుడేం చేద్దామో చెప్పు. నేనేమంటున్నానంటే మనిద్దరం కలిసి ఈ అడవిపైన దాడి చేసేద్దాము. అడవిని మొత్తం సర్వనాశనం చేద్దాం. అవును, అలా చేస్తే బాగుంటుంది. ఇంకా సోను పావురం వేగంగా ఎగురుకుంటూ కొండ దగ్గరకు చేరుకుంది. అది వాటి మాటలను అన్నింటికీ చెప్పేసింది. ఇంతకీ మీ ఇద్దరికి ఏమైంది? మీరు అలా ఎలా ఆలోచించగలరు? చోటు జింక అలాగే మోంటూ కోతి లోపల సంతోషిస్తున్నాయి. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. ఏనుగు మరియు సింహం రెండూ పరిగెట్టుకుంటూ కొండ దగ్గరకు వస్తున్నాయి. వాతావరణం కూడా బాగోలేదు. ఎప్పుడైనా వర్షం పడేలాగా ఉంది. వచ్చేసారా మీరు? నేను మీ ఇద్దరికి ఒక విషయం అడగాలి. ఇంతకి మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే మాకు ఇలా చేయడంలో చాలా ఆనందం వేస్తుంది. అలా అంటూ ఏనుగు మరియు సింహం జంతువుల మీద దాడి చేశాయి. వాటిని గాయపరచడం మొదలుపెట్టాయి. ఇంకోవైపు పెద్దగా వర్షం కురవడంతో అద్దం నేల మీద పడిపోయింది. అప్పుడే చెట్టు మీద నుండి ఒక పెద్ద కొమ్మ విరిగి దానిమీద పడింది. దాంతో అద్దం పగిలిపోయింది. అద్దం పగిలిపోయిన వెంటనే నిజమైన షేర్ ఖాన్ మరియు ఏనుగు తిరిగి వచ్చేశాయి. అరే ఏనుగు, నువ్వా? నేను ఎన్ని రోజులు ఎక్కడున్నానో నీకు తెలుసా? నా గురించే నాకు గుర్తులేదు నేను ఎక్కడున్నానో అని. వెంటనే కొండ దగ్గరికి వెళ్దాము. ఇంకా ఇప్పుడు జంతువులను కలిసి తెలుసుకోవాలి మనం లేని సమయంలో ఇక్కడ ఏం జరిగిందో అని. ఆ రెండు పరిగెట్టుకుంటూ కొండ దగ్గరకు వెళ్ళాయి. అక్కడ అచ్చం వాటిలాగే కనిపించే సింహం మరియు ఏనుగు జంతువుల్ని ఇబ్బంది పెట్టడం చూశాయి. ఆగండి! అరే ఇదేంటి? 2 సింహాలు ఇంకా 2 ఏనుగులు ఎలా వచ్చాయి? నిజమైన సింహం ఇంకా ఏనుగు వెళ్లి ఆ రెండింటిని గుద్దేశాయి. గుద్దిన వెంటనే నకిలీ సింహం మరియు నకిలీ ఏనుగు మాయమైపోయాయి. ఇదంతా ఏంటి? మాకు ఏం అర్థం కాలేదు. ఇదంతా చోటు జింక తన స్నేహితుడు కోతితో కలిసి ఇదంతా చేశారు. ఒక మాయావి అద్దం సహాయంతో వాళ్ళు మాలాంటి ఏనుగు సింహాన్ని అడవిలోకి పంపించారు. ఇంకా 2 అడవిలో ఉన్న జంతువులను ఇబ్బంది పెడుతున్నాయి. సింహం మాటలు విని జంతువులన్నింటికి చాలా కోపం వచ్చింది. ఇంకా జంతువులన్నీ కలిసి చోటు జింక ఇంకా మోంటూ కోతిపైకి దూకేశాయి. ప్రియమైన పిల్లలు, ఎదుటి వాళ్ళ సంతోషం చూసి మనం కూడా సంతోషపడాలి. ఈర్ష్య పెంచుకున్నా లేదా పక్కన వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం వల్ల వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. అందులో మనకి ఎటువంటి లాభం ఉండదు.